మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగ వచ్చింది చాలు అంటే పిల్లల ఆటపాటలతోని, పిల్లల కేరింతలతోని, పెద్దవాళ్ళ వ్యవసాయ పనులతో మొత్తం ఆహ్లాదకరంగా గ్రామీణ ప్రాంతాలన్నీ చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ అంటే 3 రోజుల పండుగ అంటే భోగి, మకర సంక్రాంతి, కన్మ ఈ 3 రోజుల పాటు జరిపే పండుగ సంక్రాంతి పండుగ. ఎందుకంటే ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే వ్యవసాయ పనులు అయితే కొత్తగా వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు తమ వ్యవసాయ పనులకి తమ పంటలన్నీ పాడి పంటలన్నీ సమృద్ధిగా పండి సంబంధించినటువంటి పంట పొలాలన్నీ ఇంటికి వస్తాయి. బియ్యం ధాన్య ప్రాసెస్ ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చిన నిబంధనలు కూడా వాళ్ళు ఆ గుమ్మిళ్ళల్లో పోసుకొని ఆ కొత్త అల్లుల్లో ఇంటికి పిలిపించుకొని అంటే కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు పెట్టుకొని పిండి వంటలు చేసుకొని ఏదైతే తమ పంట పొలాల పండి వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి ఆ బియ్యం రాసులతోని అంటే పాయసాన్నం చేసుకొని కూడా సంబరంగా అమ్మరాలు అంటే విధంగా కూడా సంక్రాంతి పండుగని ఘనంగా జరుపుకుంటారు. మన తెలంగాణ పల్లెల్లో కూడా ఎక్కడ చూసినా కూడా సంక్రాంతిలో మొత్తం చాలా కనువిందు చేస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల పండుగ జరిగిన పండుగలో మొత్తం భోగి అనేది మొత్తం చాలా విశిష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం విజువల్స్ చూసుకోవచ్చు. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలని ఎక్కడైతే రాబో తరానికి రాబో రోజుల్లో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి సంబంధించినటువంటి అందరికీ కూడా అందించే విధంగా ఒక మహబాలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అంతా కన్నులకి కట్టే విధంగా కూడా ఈ సంక్రాంతి పండగ విశేషాలని అందరికి తెలియజేయంగా మనం ఇక్కడ మొత్తం మనకి చూపర్లు ఆకర్షించే విధంగా ఉంది. ఇప్పుడు మన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సంక్రాంతి పండుగ ఏంటి, ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేది కూడా మనం ఇప్పుడు మీకు ప్రత్యేకంగా నేను వివరించబోతున్నాను. సంక్రాంతి పండుగ ఫస్ట్ రోజు వచ్చి మొత్తం భోగి. ఇక్కడ మనకి భోగి మంటలు కూడా వాళ్ళు ఇక్కడ అలంకరించారు. భోగి మంటలు అంటే పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో సంక్రాంతి పండుగ రోజు నాడు ముఖ్యంగా భోగి వస్తువుల్లో భోగి మంటల్లో వేసుకొని కూడా ఇక్కడ సరదాగా ఆ రోజు భోగి మంటలు అయిపోతుంది. తర్వాత కూడా మకర సంక్రాంతి తర్వాత కనుమ. ముఖ్యంగా మనకి సంక్రాంతి పండుగ అనగానే భోగి తర్వాత వచ్చి ముఖ్యంగా గుర్తొచ్చేది హరిదాసులు. ఈ హరిదాసులు కూడా మన ఉదయం పండుగ పూట ఉదయం లేవక ముందుకే సంబంధించిన హరిదాసుల కీర్తనతో తన పాటలతో జానపద కళలతో వాళ్ళు పాటలు పాడుకుంటూ కూడా గ్రామాలలో తిరుగుతుంటూ వాళ్ళు గంగిరెద్దుల ఆట పాటలతో కూడా సందడి చేస్తుంటారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. చిన్నారులు ముద్దుగా కూడా వాళ్ళు హరిదాస్ వేషధారణలు మనం ఇంత ముచ్చటగా ఉండి తమ కళని కాపాడుకోవాలి ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా ఉచిత వేషధారణ వేసుకొని ఇలా హరిదాసులుగా మారారు. వీళ్ళ హరిదాస్ విషయం పక్కన పెడితే ఏదైతే సంక్రాంతి పండుగ రోజున వ్యవసాయ పనులు ముందు ఉన్నతో రైతు చూసుకోండి. ఇక్కడ చిన్న చిన్న రైతులు కూడా తమ గడ్డితో కూడా అభ్రపరుస్తున్నారు. అంటే వాళ్ళు వ్యవసాయ పనులు ముగించుకొని తమ పాడి పంటలు ఉన్నటువంటి ధాన్య ప్రాసులని ఇంటికి తీసుకొచ్చుకొని సంబంధించినటువంటి ఆ వడ్లని తమ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈ విధంగా ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చిన ధాన్య ప్రాసులతో కూడా వాళ్ళు బియ్యంగా చేస్తూ ఇక్కడ వంటి కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తున్నారు. ఇంటికి వాళ్ళకి పాయసం చేసి వడ్డించే ప్రక్రియ జరుగుతుంది. మనం వీసా చూసుకోవచ్చు. చిన్నగా ఒక చిన్న అంటే ఇక్కడ పల్లెటూరు వాతావరణంలో గుడిసె వాళ్ళ ఇంట్లో ఏ విధంగా ఉంటుందో ఇంకా గుడిసె ఆకారంలో కూడా ఇక్కడ వాళ్ళు ఈ విధంగా డెకరేషన్ చేసుకొని పతంగులు చిన్నపిల్లలకి పతంగులు అంటే మామూలు మనం చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్క పిల్లగాడు కూడా ఇంటికి స్కూల్ హాలిడేస్ ఇవ్వగానే ప్రతి ఒక్క చేతిలో పండగ పతంగులు పట్టుకొని వేయడం ఆనవాయితీగా వస్తుంది. ధాన్య రాశులు సంబంధించినటువంటి ఇటు ఏదైతే గొబ్బెమ్మలు ఉన్నాయో సంక్రాంతి పండుగ గొబ్బెమ్మలతో కూడా వాళ్ళకి రేగు పళ్ళతో పోసుకుంటూ కూడా వాళ్ళకి భోగి పళ్ళు పోసుకుంటూ కూడా వాళ్ళు కనువిందు అయితే చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూసుకో. దృశ్యాలు మొత్తం అంటే గ్రామీణ ప్రాంతాలు పల్లెటూరు వాతావరణం ఏ విధంగా ఉంటుందో అందరికీ కళ్ళ కట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యజమాని మొత్తం పిల్లలకి తమ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడే విధంగా అందరికి తెలియజేయాలి. కానీ రాబో రోజుల్లో ఎవరు మర్చిపోకుండా వాళ్ళు, ఎందుకంటే ఈ పాశ్చాత్య యుగంలో కూడా అందరూ మర్చిపోతున్నారు. అంతా మొబైల్స్కి ఇతర వేరే వాటికి అట్రాక్ట్ అవుతున్న నేపథ్యంలో కూడా కళని కాపాడే ఉద్దేశంతో కూడా ప్రతి ఈవెంట్ చేసినా కూడా వాళ్ళు చాలా గొప్పగా చేస్తారు. అసలు మరి చేసినటువంటి ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ ఈ సంక్రాంతి పండుగకి మహిళలకి అమ్మాయిలకి మాత్రం ముగ్గులు అంటే బాగా పిచ్చిగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఎక్కువ ముగ్గులు వేస్తారు, ఆ ముగ్గులకి కళలు ఏంటనేది కూడా
ఇప్పుడు ఒకరితో ఒకరిని అడిగి సంక్రాంతి పండుగ సంబరాలు ఏ విధంగా చేసుకుంటున్నారు, రంగులు ఏ విధంగా వేస్తున్నారు అనే వాళ్ళని అడిగే ప్రయత్నం చేసుకుందాం. మనం సంస్కృతికి ముందు తరలుగా అందించే ఉద్దేశంతో ఇక్కడ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అయితే ఒక ప్రత్యేక కార్యక్రమం చేసుకుంది. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. సార్ మీరు చెప్పండి, అంటే ఇవాళ పండుగ సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ అనిపిస్తుంది. దీన్ని అంటే భావితరాలు సంస్కృతి సాంప్రదాయం కాపాడుకుంటూ మీరు ముందు పోతున్నారు కదా, ఏ విధంగా తీసుకొస్తారు? ముందుగా అందరికీ మైబాద్ పుర ప్రముఖులకు మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సూర్యుడు దక్షిణాయానం నుంచి ఉత్తరాయాణంలోకి ప్రవేశిస్తాడు, ఇంకో రకంగా మకరంలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలోకి ప్రవేశించిన రోజు మనం మకర సంక్రాంతిగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అటు శాస్త్రపరంగా కానీ ఇటు ఆధ్యాత్మిక పరంగా కానీ మనం విజ్ఞాన పరంగా కానీ ఏ పరంగా చూసినా కూడా మనకు ఈ కాలంలో వచ్చేటువంటి రోజులన్నీ మంచి రోజులుగా భావిస్తాం. దక్షిణయానంలో ఉన్నటువంటి రోజులు ఆ పిడుగులు, వర్షాలు, చలి, అధిక వర్షాలు ఇలాంటి వాటి వల్ల రైతులు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాటిని చెడు రోజులుగా భావిస్తాం. ఇక్కడ నుంచి ఉత్తరాయానంలోకి ప్రవేశించిన తర్వాత అంత శుభం జరుగుతుంది. ఏ రకంగా శుభం జరుగుతుంది అంటే ముందుగా రైతులకు పంటలు ఇండ్లలోకి వస్తాయి. వాళ్ళు పంట నూర్పిడి చేసుకొని కొత్త పంటలు ఇండ్లలోకి వచ్చిన తర్వాత ముందుగా ఆనందంతో బంధుమిత్రులతో కొత్త అల్లుళ్ళతో చేసుకునేటువంటి ఆనందోత్సవాలతో జరుపుకునేటువంటి అత్యుత్సవమైనటువంటి పండుగ మన తెలుగు వాళ్ళకి అతి ముఖ్యమైనటువంటి పండుగ, మన భరత జాతి గర్వించదగినటువంటి పండుగ సంక్రాంతి పండుగ భావిస్తాం. ఇటువంటి పండుగను ఇప్పుడు మోడర్నైజేషన్ కాలంలో గ్లోబలైజేషన్గా మారుతున్నటువంటి తరుణంలో ఈ విద్యార్థులంతా మర్చిపోయేటువంటి క్రమంలో ఒకసారి వాళ్ళను పూర్వ వైభవాన్ని గుర్తుకు రావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, పాఠశాలల మీద ఉంది ముఖ్యంగా. ఎందుకనంటే ఈరోజు మనం గమనించినట్టయితే రైతు కూడా తన పిల్లలను పంట పొలాల్లోకి రానివ్వటం లేదు. సో తన తల్లిదండ్రులు పడేటువంటి కష్టాన్ని కూడా తెలియనిచ్చే పరిస్థితుల్లో ఈరోజు రైతు లేడు. ఎందుకంటే రైతు పడుతున్నటువంటి బాధలు, ఆ కష్టాలు వాటిని తన పిల్లలు అనుభవించకూడదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. కానీ నిజానికి మనం ఇప్పుడు 3 పూటలా తింటున్నామంటే ఆ రైతు పడేటువంటి కష్టం, ఆ తల్లిదండ్రులు పడేటువంటి బాధ, కష్టాల్లో పిల్లలు పాలు పంచుకునేటువంటి పరిస్థితి రావాలనేటువంటి ఉద్దేశంతో ఆ అన్నదాత యొక్క అన్నం యొక్క విలువ పిల్లలకు తెలియజేయాలనేటువంటి సంకల్పంతో మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం. గతంలో రైతు దినోత్సవం నాడు కూడా మేము చేశాం. రైతు అనేక రకాల పంటలు పండించి అతివృష్టి అనావృష్టి వల్ల తను ఏ విధమైనటువంటి ఆర్థిక స్థితిని కోల్పోతాడో ఆ విషయాన్ని తెలియజేస్తాం. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా అటు సంస్కృతి పరంగా, సాంప్రదాయ పరంగా, ఆచారం వ్యవహరించేటువంటి విధానంలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా ప్రతి విషయాన్ని పిల్లలకు తెలియజేయాలనేటువంటి సంకల్పంతో మేము ఈ పండుగలు జరుపుకుంటాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ సంక్రాంతి పండుగను ఇంత ఘనంగా మన కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో జరుపుకోవడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? మొదటగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని ప్రతి ఒక్కరూ ఆచరించే విధంగా, ఎందుకంటే మారుతున్న రోజులలో మోడర్నైజేషన్తో వెస్ట్రన్ కల్చర్కి మారిపోయి ఈనాటి ఈ కల్చర్ని ఆచరించకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఇది 3 రోజులు జరుపుకునే పండుగ. ఈ పండుగ భోగి పండుగతో మొదలవుతుంది. భోగి మనకు సకల భోగాలని, సకల సంపదను తీసుకొచ్చి ఇచ్చే భోగి ఇది. ఈ భోగి తెల్లారి వచ్చే మకర సంక్రాంతి పూర్తిగా ధాన్యంతో పూర్తి నిండిపోయి మనకు ఇంట్లో ఉండి ఆ కొత్త అల్లుళ్ళతో, బంధువులతో అతి సంతోషంగా జరుపుకునే పండుగ మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ. ఈ కనుమకు ప్రతి ఒక్కరు మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ప్రతి విషయం పైన కృతజ్ఞత ఉంటుంది. అది ఎట్లా అంటే మనకు పూర్తిగా వ్యవసాయానికి సహకరించినటువంటి జంతువు అయినటువంటి ఎద్దుల్ని మనం మర్చిపోవద్దు. వాటి కృతజ్ఞతగా వాటికి పూజ చేస్తూ ఆ రోజు వాటిని పూజించి వాటి యొక్క కష్టాన్ని మనం ప్రతి ఒక్కరికి తెలియజేసే ఉద్దేశంతో చేసే ఈ పండుగలు 3 రోజులు అతిపెద్ద పండుగ ఇది. ఈ పండుగలు జరుపుకోవడంలో చాలా విశేషమైనటువంటి విషయం ఉంది. ఇప్పుడు ఇంతవరకు శీతాకాలంలో వచ్చేటువంటి జబ్బులు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఉత్తరాయణంలో సూర్యుడు భూమికి దగ్గర అవుతూ సూర్యకాంతి వల్ల మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇప్పటి నుంచి రాబోయే వసంత ఋతువు వరకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ కాలాన్ని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకుంటారని చెప్పి
మా కృష్ణ టాలెంట్ స్కూల్ నుంచి తరపించి మీకు తెలియజేస్తున్నాం. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల దానికి మొదలు వీళ్ళు ముందు నుంచి కూడా ప్రీ ప్లానింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, చిన్నప్పటి నుంచి కూడా మీరు అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళే సందర్భాల్లో మీకు కలిపి దృశ్యాలు ఏ విధంగా ఉంటాయి? మీరు ఇచ్చినప్పుడు మీరు చూసి ఉంటారు కదా? చూసాము. అంటే వీళ్ళే హరినాథులు వచ్చేవాళ్ళు, అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ముగ్గులు పెట్టేవాళ్ళు. ప్రొద్దున లేచి మనకి కొత్త పంట వస్తుంది, కొత్త బియ్యంతో స్వీట్ వండుకోవడము, పొంగల్ వండి అందరికీ పెట్టడము. సో సంక్రాంతిని చాలా అందరూ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే అప్పుడే క్రాప్స్ వస్తాయి కాబట్టి భోగి నుంచి మొదలవుతుంది మొత్తం అంతే కదా? భోగి పాత వస్తువులన్నీ తీసుకొచ్చి భోగి మంటలు వేసుకొని ఆ తర్వాత సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఇవాళ ఈ స్కూల్లో పిల్లలకి ఎందుకు మరి ఇవన్నీ చేశారంటే, అంటే ఇప్పుడు ఈ టైంలో ఈ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ కూడా చూపించలేకపోతున్నారు. చాలా మంది దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు గో టు ద విలేజెస్. నార్మలీ వెన్ దే ఆర్ గెటింగ్ వెకేషన్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ గోయింగ్ టు అదర్ ప్లేసెస్. సో టు ఎడ్యుకేట్ దెమ్ our culture, what is our culture, we have made this. At least from this the children will learn. Once upon a time we used to celebrate like this, so they will also show interest during the festival times what they have to do and everything. So by seeing at least this, they will try to celebrate avoiding all vacation time to going to other places to how to celebrate the festival. They will learn from this, no, for that sake we have done this. థ్యాంక్ యూ. విన్నారు కదా అక్కడ ఉపాధ్యాయులు చెప్పిన మాటలు కూడా. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు మాత్రమే మా స్కూల్ కృష్ణ అంటే మన స్కూల్ చేసినటువంటి చిరు ప్రయత్నం చెప్తున్నారు. ఏ పండుగ అయినా అంటే సాంప్రదాయాలకి కట్టుబడి మాత్రం ఆ పండుగలు మనం చేస్తామని చెప్పేసి, ఎందుకంటే భావితరాలకి మన సంస్కృతిని తెలియాలి. ఎందుకంటే రాబో రోజుల్లో కూడా ఇవన్నీ మర్చిపోయేటట్టు ఉండరు కాబట్టి పబ్లిక్ కూడా ప్రజలు కూడా, ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి మొత్తం వీటిని కాపాడుకునే బాధ్యతపై కూడా మనపై ఉందని చెప్పేసి కూడా ప్రతి పండుగని కన్నుల పండుగ మేము చేసుకుంటామని చెప్పేసి స్కూల్ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి ఉంది.